సార్ థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ మీడియా అందరికీ మమ్మల్ని కవరేజ్ చేయనీకి వచ్చినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేయనీకి వచ్చినందుకు. గోదావరి గట్టుపైన నేను ఇంతకుముందుకు ప్యూర్ పల్లెటూరు తెలంగాణ కథ చేసిన. దాని తర్వాత 3 ఏళ్ళ గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్న ప్యూర్ పల్లెటూరు ఆంధ్ర వైబ్లో, గోదావరి వైబ్లో ఈ సినిమా చేసినాం. పొద్దున్నే కనకదుర్గమ్మ దర్శనం కూడా చేసుకున్నాం. చాలా చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది మీ సైడ్ నుంచి, అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చిన. మీ అందరికీ మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు చెప్పండి, ఐ మీన్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా. యా ఇది మే 8కి రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. ప్యూర్ కూల్ సమ్మర్లో కూల్ బ్రీజీ వైబ్ ఇచ్చే సినిమా. మేము ప్రమోషన్స్ కూడా అట్లే చేస్తున్నాం. ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎమోషన్స్తో. అండ్ జగపతి బాబు సార్ని మనము చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి తెలియకుండానే చాలా అగ్రెసివ్ రోల్స్లో చూస్తున్నాం కదా, విలన్ లాగా. చాలా ఇంటిమిడేట్గా ఉంటాడు. సో ఈ సినిమాలో చాలా క్యూట్గా అనిపిస్తారు మీకు సార్. అంటే మనం ముందు అప్పట్లో ఫ్యామిలీ సర్కస్ చూసినాం, లేదా శుభలగ్నం చూసినప్పుడు మన ఇంట్లో మనిషిలాగా ఒక ఫీల్ వస్తుండే కదా సార్ని చూస్తే. మళ్ళీ ఈ సినిమాతోని చాలా సంవత్సరాల తర్వాత సార్తో చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కసిరెడ్డి అన్న, నేను ఇందాక అన్నట్టు తెలంగాణ హైదరాబాద్లో పుట్టి పెరిగిన. సో నాకు ఈ స్లాంగ్ మస్తు కష్టమైంది. అన్ననే చాలా హెల్ప్ చేసిండు గోదావరి వైబ్ని పట్టుకోవడానికి, స్లాంగ్ని పట్టుకోవడానికి. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. మే 8కి సమ్మర్లో ఫ్యామిలీతో మీ ఇంట్లో వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళి ఎంజాయ్ చేసి హ్యాపీగా రావాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక అన్నట్టు ప్యూర్ పల్లెటూరు తెలంగాణ కదా, ఇది ప్యూర్ గోదావరి కదా. పర్సనల్గా ఛాలెంజింగ్ ఉండే, కానీ అక్కడికి పోయినాక వాళ్ళ ఎమోషన్స్తో, అక్కడున్న లొకేషన్స్తో. నేను మొన్న స్పీచ్లో కూడా అన్న ట్రైలర్లో కేరళకి వెళ్ళి వచ్చిన రీసెంట్గానే. నేను గోదావరికి ఫస్ట్ టైం వెళ్ళిన ఈ షూటింగ్ కోసమే. అసలు కేరళకి ఏం తగ్గదు మనది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే అవే నేను మొన్న అంటుండే, ఏదైనా ఎవరినైనా అడ్రస్ అడగాలన్నా అక్కడ, బాబాయ్ పలానా గుడికి ఎలా వెళ్ళాలి అని అంటే, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలనుకో కొబ్బరి తోటలు ఉంటాయి, అక్కడ దాటామనుకో రొయ్యల చెరువులు ఉంటాయి. నీకు అందమైన లొకేషన్స్ చెప్తారు, దాని పక్కనే గుడి అని చెప్తారు. సో అంత మంచి నేచర్ ఉంది, అంత మంచి ఫుడ్ ఉంటుంది, అంత మంచి ప్రేమ ఉంటుంది మనుషుల మధ్యలో. సో ఇవన్నీ సినిమాలో యాజ్ ఇట్ ఈస్గా అట్లనే క్యాప్చర్ చేసినాం. చాలా రిలేటబుల్ వైబ్లోనే ఉంటుంది అనేది నా ఇంటెన్షన్. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి నేను ఓన్లీ యాక్టర్. నెక్స్ట్ నా పర్సనల్ కథలు కూడా ఉన్నాయి మళ్ళీ డైరెక్ట్ చేయడానికి. ఇంకా దాని గురించి ఇంకేం ఫిక్స్ అవ్వలేదు, బట్ డెఫినెట్లీ చేస్తా. అవును, యాక్చువల్గా ఇంటెన్షన్ ఏంటంటే ఈ గోదావరి బ్యాక్డ్రాప్లో ఈ సినిమా అనుకున్నాం, ఈ సినిమా చేస్తున్న టైంలో ఏం టైటిల్ పెట్టాలి, గోదావరి దగ్గరకు ఉండేది పెట్టాలి అని అంటే డెఫినెట్లీ ఆ సాంగ్ ఉంది. ఇంకా చాలా సాంగ్లు ఉన్నాయి, అందరి నోట్లలో మాట ఉంది గోదావరి గట్టు అనేది. సో సినిమా అంతా అదే గట్టుపైన జరుగుతున్నప్పుడు సినిమా టైటిల్ అదే పెడితే బాగుంటుంది కదా అని అనిపించి పెట్టినాం. డెఫినెట్లీ గోదావరి స్లాంగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళ మాట్లాడుతున్నా, అక్కడే పుట్టి పెరిగిన. ఇప్పుడు ఈ సినిమాలో నా స్లాంగ్ అంతా, నా టోన్ అంతా, ఇప్పుడు ఇందాక అన్నట్టు కసిరెడ్డి అన్న వాళ్ళు, మా టీం వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసి, ఎందుకంటే ఈడ మాట్లాడుతున్నామో మెలోడీ సాంగ్ లాగా నీట్గా ఉంటుంది ఇట్లా పాడవాడినట్టు. అది కొంచెం కష్టమైంది నేర్చుకోనికి, కానీ ఏదో కొంచెం అచీవ్ చేసాం. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు అన్నట్టు మేము ఫేమస్లో దాంట్లో రఫ్ అండ్ టఫ్ వైబులు ఉంటుంది కదా, ఇలా చాలా క్యూట్గా ఉంటుంది. కసిరెడ్డి అన్న క్యారెక్టర్ మొత్తం అంటే నా క్యారెక్టర్ ఏంటంటే, నాకు సినిమాలో ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది, బట్ ఆవిడ ఆడుకు. Hi everyone. So I don't speak Telugu, so I'll just convey what I want to say in English. So Godavari Gattu Paina, it's a very simple story, a very relatable story, a clean, neat film with so many emotional conflicts and values in it that you all can relate to in your daily life. So do check out the film on May 8th and let us know what you think.
థ్యాంక్ యూ. గోదావరి గట్టిపోయిన సినిమా మే 8న రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఉందంతే. ఆ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలన్నా అదంతా ఓన్లీ మీడియా వల్లే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. చిన్న సినిమాలు అంత పెద్ద హిట్ అవుతున్నాయంటే, జనాలకు రీచ్ అవుతున్నాయంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ మీడియా. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు కూడా పేజెస్ ఓపెన్ చేసి మంచిగా ప్రమోట్ చేస్తున్నారు చిన్న చిన్న సినిమాలు కూడా. చాలా చాలా థ్యాంక్స్ అన్న. మా సినిమా కూడా చిన్నది, బట్ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. మే 8న రిలీజ్ అవుతుంది గోదావరి గట్టుపైన. ఇందులో తను తెలంగాణ అబ్బాయి, బట్ ప్యూర్ అంటే మనం ఓ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని ఇష్టపడతాం, లేదా ఆ స్లాంగ్ని ఇష్టపడతాం. అలాగే ఇష్టపడి తనకు కష్టమైనా సరే నేర్చుకుని, ఓకే నేను ఓన్లీ అక్కడికే పరిమితం అవ్వకూడదు, తెలంగాణ ఒకటే కాదు, తెలుగు అంటే మనకి ఆంధ్ర తెలంగాణ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి నేను ప్రాపర్ ఈస్ట్ గోదావరి కూడా మాట్లాడాలని ఈ సినిమా పాపం తను కష్టపడి నేర్చుకుని స్లాంగ్ అంతా చాలా బాగా చేశాడు. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ తిని ఈ సినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతుంది నిధి ప్రదీప్. తను కూడా ఐ థింక్ నెక్స్ట్ సినిమాకి తెలుగు నేర్చుకుంటుంది ఖచ్చితంగా. సో అందరికీ నచ్చుద్ది అన్న. అండ్ తిను కూడా పాపం చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఇదే ఫస్ట్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. తను కూడా మీడియా తరపు నుంచి సపోర్ట్ చేసి తను కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 8న మీరందరూ కూడా చూడండి. వీలైతే మేము కూడా మళ్ళీ థియేటర్ విజిట్కి వస్తాం. అదంతా మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను దుల్కర్తో ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాను, ఆకాశంలో ఒక తార. అండ్ ఇంకా చాలా జరుగుతున్నాయి. తొందరలోనే వస్తున్నారు. రవితేజ గారితో 23 జరుగుతుంది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ జరుగుతుంది. ఇంకా సో చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి గోదావరి గట్టుపైన రిలీజ్, దాని తర్వాత మిగిలిన మళ్ళీ అనౌన్స్ చేస్తారు. వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు రోహిత్. అది మీ సినిమాలో అదే పోస్టర్లో మీరు చూస్తే వెనకాల నిక్కర్ వేసుకున్నది నా క్యారెక్టరే. సో నేను యాక్టర్ని. అదే మా సినిమా మే 8 రిలీజ్ అవుతుందండి. అదే డైరెక్టర్ గారు చెప్పిన విషయమే నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక గోదావరి గట్టు పైన ఒక సాయంకాలం 5-6 ఆ టైంకి ఫ్రెండ్స్తో కూర్చుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మా సినిమా కూడా అలాగే ఉంటుందండి. ఏ మాత్రం తగ్గదు. సో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండి.